జరుగుతూ ఉంటాయి, జరగలేవన్నావు, జరిగినాయి అన్నావు. మెయిన్ థింగ్ ఏమిటంటే, నేను ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను చాలా ఖండించా, చాలా తప్పు అన్నా, సీనియర్ మోస్ట్ మ్యాన్ కంట్రీలో అన్నా. ఒక 10-15 రాజకీయ నాయకులు అది తప్పు అని చెప్పాను. దానికి ఆ స్టాండ్స్ మార్చుకునేది లేదు. నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు అది మన రాష్ట్రంలో బాగా డివిజన్స్ వచ్చేసి పార్టీస్లో, కమ్యూనిటీస్లో, అది మీరు అందరూ ఒప్పుకుంటారని నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. 100%. 100 చాలా డివిజన్స్ వచ్చేసి మీరు ఏ కులం అంటారు, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇది సోషల్ మీడియా మీద చాలా, నేను ఇది ఒక ఛానల్ మీద ఒక మాట, ఇంకో ఛానల్ మీద ఇంకో మాట చెప్పను. ఎందుకంటే జనం చూస్తే అది అసహించుకుంటారు. మనం సేమ్ వర్డ్ చెప్పాలి. కొంచెం సాఫ్ట్ గా చెప్పేసి సాఫ్ట్ గా చెప్తావు, హార్డ్ గా చెప్పేసి హార్డ్గా చెప్తావు. మెయిన్ థింగ్ ఏమిటంటే, ఎస్ ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తగిన మర్యాద ఇవ్వలేదు. నాలాంటి వాళ్ళు ఇవ్వాలన్నా. చంద్రబాబు నాయుడు ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు, ఆయన సామాన్యుడైనా ఎవరైనా ఒక ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఏమంటున్నానంటే, ఎవరో ఒకళ్ళు ఈ హాస్టిలిటీ ఆఫ్ చేయాలి కదా. ఇప్పుడు మీరు తింటున్నారని నేను తిడతా, మళ్ళీ మీరు తింటారు. ఎక్కడ అవుతుంది? అది మాత్రం నేను నా స్టాన్స్ అది. ఇక్కడే కాదు, నేను అన్ని చోట్ల అది కొంచెం అది కూడా రూమ్ ఇచ్చేస్తే సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను అనుకుంటున్నా, హార్డ్ పాలిటిక్స్కి ఓట్లు వస్తాయంటే మాత్రం నేను నమ్మను. హార్డ్ పాలిటిక్స్, సాఫ్ట్ పాలిటిక్స్కి తప్పకుండా ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఒక సాఫ్ట్ పాలిటిక్స్, ఒక ప్రిన్సిపల్ ఎందుకు అక్కర్లేదు. మీకు అందరికి తెలిసిన రేవంత్ రెడ్డే కదా ముఖ్యమంత్రి ఎవరు. ఒక 15 రోజుల్లో ఆయన ఇమేజ్ ఎంత మార్చుకున్నాడు. అవును, చెప్పండి, సరదాగా అంటున్నా. బ్రేకులు లేని బుల్డోజర్ తో 15 రోజుల్లో ఎంత మొత్తం సిటీలో, మిడిల్ క్లాస్ లో, తెలంగాణలో 40-50% జనాభా పెద్ద పట్టణాల్లో ఉంటున్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, వాళ్ళంతా ఒక్క రోజులో పబ్లిక్ మైండ్ ఏంటంటే, ఇతను సీరియస్ గా ఉన్నాడంటే చాలా గొప్ప విషయం అని. నేను ఎప్పుడు గుడ్ పాలిటిక్స్ కి, గుడ్ యాక్షన్స్ కి, గుడ్ పరిపాలనకి తప్పకుండా ఒక మంచి ఎలక్షన్ బెనిఫిట్ వస్తుందని నా వ్యూ. నేను ఇలాంటి సమస్యలు, ఇలాంటి దాంట్లో నేనైతే, అదే మీకు టీడీపీ వాళ్ళకి లేకపోతే జనసేన వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, కానీ నేను అనుకుంటున్నా కొంచెం టాక్ట్ఫుల్ గా డీల్ చేస్తే బాగుంటుంది కదా. అంత అగ్రెసివ్ గా వెళ్ళే పనే ఉన్నది. ఎక్కడ సార్, ఎక్కడ అగ్రెసివ్ గా ఉన్నట్టు అనిపిస్తోందా? ఏది ఇప్పుడు కూటమి ప్రభుత్వం? నేను ఇప్పుడు సలహాదారులు పక్కన ఉంటారు. సలహాదారులు ఇచ్చే సలహా మీద నాయకుడు వెళ్తే మాత్రం ముంచేస్తారు. నాయకుడు బాగా ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు, వాడు సలహా ఇచ్చాడు, వీడు సలహా ఇచ్చాడు, ఆయన చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మధ్యలో వస్తున్నాను సార్, పుల్లారావు గారు ఒక్క నిమిషం మధ్యలో వస్తున్నాను. సరదాగా డిస్కస్ చేస్తాను. అయితే సార్, ఇప్పుడు ఎవరైతే ఈ శ్రేణులు, ఈ కూటమికి సంబంధించిన శ్రేణులు, కార్యకర్తలు, లీడర్స్, చాలా మంది ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించట్లేదు కదా. అంటే అందరూ అనుకున్నారు అధికారంలోకి రాగానే ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని లోపలేస్తారు, ఇబ్బంది పెట్టి అక్రమాలు చేసిన వాళ్ళని అనుకున్నారు. కానీ వీళ్ళ కూటమిలో ఉన్నటువంటి శ్రేణులే చాలా మంది మాట్లాడుతున్నారు, ఏంటి మేము అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, వీళ్ళంతా చట్ట ప్రకారం పూర్తి ఆధారాలతోనే వెళ్తున్నారు, ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి చర్యలు కనిపించట్లేదు. ఆధారాలు ఇవన్నీ సమగ్రంగా దర్యాప్తు జరుగుతున్న తీరు ఇవన్నీ అవి చేసుకొనే ఒక్కొక్కరిని అరెస్ట్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి చట్ట ప్రకారం. నేను మీరు చెప్పింది చాలా వరకు కరెక్టే, కానీ నేను చెప్పేది ఏంటంటే టాక్టికల్గా కూడా 200 మంది ఎవరో కల్పరేట్స్ ఉండదా 30 మందిని అరెస్ట్ చేయాలి, మిగతా వాళ్ళు వదిలేయాలి. సైకలాజికల్గా వాళ్ళు దూరం అయిపోతారు, వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. ఇవన్నీ కొద్దిగా మిగతా వాళ్ళకి తెలియని పాలిటిక్స్ అని కాదు, అందరికి తెలిసే. సాఫ్ట్ గా పాలిటిక్స్ చేస్తే మంచిది. నేను ఎప్పుడు ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అన్నాను, చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టైంలో కూడా అన్నాను. అది ఒక చూడండి, తమిళనాడు ఉన్నది, ఎంత పొలిటికల్ గా తిట్టుకున్న పర్సనల్ లెవెల్ అయిపోలేదు కదా. ఈవేళ కూడా అయిపోలేదు. ఈవేళ కూడా అది మనం తప్పకుండా మన రాష్ట్రంలో ఇంత ఇంటెలిజెంట్ పీపుల్ ఉండి మనకి ఇది తప్పదా ఇక అది నేను ఆలోచిస్తున్నాను. అంటే మీరు అనొచ్చు, మీరు చాలా అమాయకతనంగా చెప్తున్నారో తెలిసి చెప్పట్లేదు అంటే ఇది అమాయకతనం కాదు, ఇది చాలా కేర్ఫుల్ గా చెప్తున్నా. అవును, మీరు ఆలోచించే మాట్లాడతారు, అమాయకంగా మీరు ఎందుకు మాట్లాడతారు సార్? మీరు చాలా ముందు వెనక క్లియర్ గా ఆలోచించి.
నా వ్యూ అది. నేను ఎందుకు చెప్తానంటే ఏదో మామూలుగా చెప్తామంటే చెప్పినట్టు ఉండదు, ఇది క్లియర్ గా ఆలోచన చేసే చెప్తారు. నేను కూడా ఎందాకో మాట చెప్పాను శ్రీనివాసరావు గారికి, నేను సేమ్ గా నేను మార్చుకుంటాను నా స్టాన్స్. నాకు ఏం సిగలేదు, తప్పు అయిపోయింది, తప్పు చెప్పాను అది నాకు ఏం పర్వాలేదు. అలా ఏదో అనుకున్నా చెప్పాను, తప్పుగా చెప్పలేదు. ఒక ఛానల్లో చెప్పింది సేమ్ థింగ్ ఇంకో ఛానల్లో చెప్పాలి, కానీ అది చెప్తున్నా కన్సిస్టెంట్ గా. ఏంటంటే నాకు నా వ్యూ సాఫ్ట్ గా వెళ్తే పెద్ద బెనిఫిట్స్ వస్తాయి పొలిటికల్. ఓకే సార్, ఇదొకటి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి చేసిన పనులన్నీ ఇవి. కేంద్ర కార్యాలయం పైన ఏదైతే టీడీపీకి సంబంధించిన దాడులు కావచ్చు, అక్రమాలు, ఇవన్నీ ఆయన కోసమే చేశామన్న విషయం అందరికీ తెలిసిందే. ఏదైతే వైసీపీకి సంబంధించిన లీడర్లందరూ కూడా ఎందుకంటే మనం చాలా స్టేజ్లలో చూసాం, ఇటు ప్రతిపక్షాలు, అప్పటి ప్రతిపక్షం టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంటే ఆయన అప్రిషియేట్ చేసేవాళ్ళు. కాబట్టి ఆయన కోసమే వీళ్ళంతా ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా జైలుకి వెళ్తున్న పరిస్థితులు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి లండన్ పోవడాన్ని ఎట్లా చూస్తారు వీళ్ళని వదిలేసి? నేను ఒక మాట చెప్తున్నా సార్, మీరు ప్రతి విషయంలో వ్యతిరేకం ఉన్నవాడు తప్పులు చేసి ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు? సరదాగా అడుగుతున్నా సార్, నేను ఫ్రాంక్ గా చెప్తున్నా కూడా, నీ ఎదరవాడు తప్పులు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు? చేయనే. మధ్యన వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ రోజు మోడీని ఏదో అంటున్నాడు, ఆయన దిద్దుకుంటున్నాడు. ఆ దిద్దుకున్నాడు, అది ఫూల్ అంటున్నారు, అది కరెక్ట్ కాదు. దిద్దుకుంటున్నాడు కాబట్టి చాలా తెలివితేటలు ఉన్నాయనే భావిస్తున్నా నరేంద్ర మోడీ. అది చాలా మంది చూసావా లొంగిపోయి లొంగలేదే. ఆయన అడ్జస్ట్ అవుతున్నాడు. మీరు ఇచ్చింది కరెక్ట్, మీరు ఇలా చేస్తే అల్లరైపోతుంది, వార్నింగ్ ఇస్తుందా, మళ్ళీ తగ్గిపోతున్నాడు. అది నేను తప్పకుండా మీరు మీ అపోనెంట్ తప్పులు చేస్తున్నా అన్నారు, మీకు ఎంతకు మధ్య చేయని ప్రజలు ఆయన వర్కర్స్ గమనించరా? అరే ఏంటి అక్కడ ఉన్నాడని. ఇప్పుడు ఏమవుతుంది, పరిగెత్తుకుని వస్తాడు, ఆయన కూర్చుంటాడు. ఎప్పుడు ఇది 250 సంవత్సరాలు బట్టి జరిగే సామెత, నేను తయారు చేసింది కాదు, నా బుర్ర కాదు. డోంట్ ఇంటరప్ట్ యువర్ ఎనిమీస్ when they are making a mistake. నీ విరోధులు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యన వెళ్ళి ఆప్ చేయద్దయ్యా అని నెపోలియన్ అన్నాడు 250 సంవత్సరాల క్రితం, ఎంపరర్ ఆఫ్ యూరోప్. అసలు చేయనే. నువ్వు రోజు నీ క్రిటిసిజం ఏంటి? నరేంద్ర మోడీని రోజు క్రిటిసైజ్ చేస్తున్నారు అపోజిషన్. అడ్జస్ట్ చేసుకుంటున్నాడు కదా, అడ్జస్ట్ చేస్తున్నాడా లేదా? ఏమన్నాడు బడ్జెట్ ముందులా? ఆ డబ్బు ఇవ్వడం అన్నాడు, డబ్బు ఇచ్చాడు ఆంధ్రాకి, బీహార్. అది చేయడం అన్నారు, చేసాడు. మీరు కొద్దిగా టైం ఇచ్చేయాలి కదా. నేను మిస్టేక్స్ చేసుకోవటానికి మీరు టైం ఇవ్వాలి కదా. మీరు టైం ఇవ్వకుండా వాళ్ళు దిద్దుకుంటారని నేను భావిస్తున్నా. నేను చాలాసార్లు చూసా. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం 2004లో విన్నప్పుడు 2006-07కి అన్పాపులర్ అయిపోయింది. చాలా అపోజిషన్ నుంచి క్రిటిసిజం రోజు రావటం వల్ల ఆ స్కీము ఈ స్కీమ్ అని మార్చుకున్నాడు. 40% ఓటుతో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వే చిరంజీవి ఉన్నాడు కాబట్టి అది అవ్వడం మనందరికి తెలుసు. అది ఆయన 20% ఓట్లు తీసుకున్నాడు అపోజిషన్ ని, అయిపోయింది. అందువల్ల ఇది కొంచెం సాఫ్ట్ గా వెళ్తే అదే నేను చెప్పేది. ఆ చీని నేనైతే తప్పకుండా నేను ఆగును. ఒక 3 రోజులు 5 రోజులు ఈ ఫ్లడ్ అవ్వే వరకు ఆగును. తర్వాత 50 మంది ఉంటే దాంట్లో 20 మందినే పెడతా, అర్థం లేని వాళ్ళని పెడతా. నేను చెప్తున్నా, నేనే సలహాదారుగా అయితే చిన్నవాళ్ళని పెడతా, పెద్దవాళ్ళని వదిలేస్తా. ఇవన్నీ ఇది మనకి ఇది కొద్దిగా టాక్టిక్స్ కావాలి కదా. శ్రీనివాసరావు గారు ఎవరు అంటారంటే ఇదంతా అక్కర్లేదండి, ఇది అన్యాయం అంటాడు. సరే, దానికి నాకు కాదు. మళ్ళీ పొలిటికలీ ఎస్ట్యూట్ గా ఉండాలి కదా, రాజకీయంగా కొంచెం అది చూపెట్టాలి కదా. ఏది ప్రజలను కూడా ఇంత మంచిగా చేస్తారు రావాలి కదా. నేను అదే అనుకుంటున్నా. సాఫ్ట్ అప్రోచ్, టైమ్లీ అప్రోచ్, టాక్టిక్స్ తో చేస్తే బాగా మంచి ఉపయోగం అవుతాయి. మీరు రోజు విమర్శిస్తే వాళ్ళు దిద్దుకుంటారు. చూడండి, ఒక 3-4 రోజుల్లో వాళ్ళు దిద్దుకుంటారు కొన్ని విషయాలు. మీరు వాచ్ చేయండి. ఎక్కడ దిద్దుకుంటున్నారు సార్? 5 సంవత్సరాలుగా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి చెప్పినా కానీ దిద్దుకోవట్లేదు కదా. దిద్దుకుంటారు మరి. పోయారు కదా ఎలక్షన్, విశేషంగా పోయారు కదా. అది ఒక రికార్డ్ ఎలక్షన్. అందుకే ఈసారి వరదల్లో నేల మీదకి దిగాడు, ఆయన బురదలో దిగాడు. గతంలో హెలికాప్టర్ లో ఉంటుండే. మరి అంతే కదా. అది మీరు క్వైట్ గా ఉండి, నువ్వు లండన్ లో ఉన్నావు, అక్కడే ఉండు, పర్వాలేదు, చాలా మంచివాడు అంటే అక్కడే ఉంటాడు. రైట్ సార్, రైట్. సో అదే శ్రీనివాసరావు గారు ఏం చెప్తారో వినాలి, చూద్దాం సార్.